నమస్తే స్వాతి నాయుడు గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, కూటమి. సో పరిపాలన ఎలా అనిపించింది మీకు ఈ 1 మంత్ పరిపాలన? చాలా మంచిగా ఉంది. అంటే ఆయననే కాదు, ఎవరైనా ఫస్ట్లో వచ్చినప్పుడు కొద్దిగా చాలా బాగానే చేస్తారు. కానీ అదే కంటిన్యూ అయ్యి చివరి దాకా ఉంటే కనుక నిజంగా ప్రజలకు మంచి జరిగినట్టే. సో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్స్ కావచ్చు, రాజధాని డెవలప్మెంట్స్ కానీ, సో ఏ మేర జరగవచ్చు అనుకుంటున్నారు ఫ్యూచర్లో? అన్నీ బాగానే జరగచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎన్నో రోజులు కృషి చేసిన తర్వాత, ఇంతకుముందు కొన్నిసార్లు రాక ఓడిపోయి సో ఇప్పుడు వచ్చిన తర్వాత కదా, కాబట్టి సో ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారని నమ్మకం ప్రజలకు కూడా ఉంది. అందుకే గెలిపించారు. చూద్దాం, ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 2 రోజులు సందర్శిస్తున్నారు కదా, సో పర్యటిస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? మరి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమి తెలుసుకొని మరి సాల్వ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. అందుకే కదా జనాల మధ్యలోకి వెళ్ళి సో ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ తెలుసుకుని సో ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. ఒకరోజు కాకపోతే ఇంకొక రోజైనా ఖచ్చితంగా మంచి జరుగుతుంది ప్రజలకి. సో పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో ఇప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారు. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? మంచిగా ఉంది, బాగుంది. అంటే బాబు గారు అలానే పవన్ గారు సో అందరూ కలిసి చేస్తున్నారు, చాలా కృషి చేశారు. సో బాబు గారి ఫేస్లో ఆ విన్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్, ఎందుకంటే అప్పుడు ఓడిపోయినప్పటికీ ఆ బాధ చూసి నాకు కూడా చాలా బాధ అనిపించింది. అండ్ విన్ అయిన తర్వాత ఆయన ఫేస్లో ఎప్పుడు నేను చూడలేదు ఒక స్మైల్ అనేది, చాలా మంచిగా అనిపించింది. సో ఇప్పుడు ఈ కూటమి పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ 5 years ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఇందాక సత్య చెప్పాడు కదా 5 years కాదు 10 years అని. సో ఖచ్చితంగా మంచికి ఎప్పుడు ఖచ్చితంగా ప్రజలు మంచిని గెలిపిస్తారండి. అయినా ఈరోజు కొత్తగా వచ్చింది ఏం కాదు కదా, బాబు గారు ఎప్పటి నుంచో ఉన్నారు, ఎప్పటి నుంచో జనాలకి మంచి చేస్తున్నారు. సో మధ్యలో జగన్ గారు వచ్చారు, ఆయన కూడా ఏదో చేశారు కాదు, కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు. ఇప్పుడైతే చాలా మార్పులు అయితే వచ్చాయి ఆంధ్ర సైడ్ అంతా కూడా. సో ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.